ములుగు జిల్లాలోనే 8 జలపాతాలు ఉన్నాయి. ఒక్క ములుగు జిల్లాలోనే 8 జలపాతాలు ఉన్నాయి. ఈ 8 జలపాతాల్లోనే బోగత జలపాతానికి మినహా మిగతా వాటికి వెళ్ళాలంటే అధికారుల అనుమతి ఉండాలంటే చెప్తున్నారన్నమాట. అన్ని జలపాతాలను పర్యాటక అభివృద్ధికి తీర్చాలని కూడా ప్రకృతి ప్రేమికులు అనుకుంటున్నారు. అలాగే ఈ ములుగు జిల్లాలో కర్రిగుట్టలో పర్యాటక అభివృద్ధి కూడా చేస్తే ఈ జలపాత సందర్శకుల తాకిడి పెరిగే అవకాశం ఉందని చెప్తున్నమాట. ఈ ములుగు జిల్లా అంటేనే ప్రకృతి అందాలకు నెలవు. పర్యాటకులను కట్టిపడేసే సహజ సౌందర్యం ములుగు జిల్లాలో ఎక్కువ అన్నమాట. రామోల పాలెంలో కాకతీయ కాలం నాటి శిల్పాలు, ఆహ్లాదపరిచే లక్కవరం సరస్సు, రామప్ప సరస్సులు, మేడారము, సమ్మక్క సారలమ్మ ప్రాంతాలు, ముల్లూరు లక్ష్మీనరసింహ దేవాలయాలు, ఇలా విభిన్న అంశాలను పర్యాటకులను అంటూ ఆకర్షిస్తుంది ములుగు. వీటితో పాటు ప్రకృతి ప్రేమ కట్టిపడేసే జిల్లాలో 8 జలపాతాలు కూడా ఉన్నాయన్నమాట. ఈ 8 జలపాతాలను ఒక బోగత జలపాతాన్ని మాత్రమే అనుమతి ఉంది. మిగతా జలపాతాలు ఏంటంటే బామనసెరి, మాసలొద్ది అంటే బామనసెరి జలపాతం, మాసలొద్ది జలపాతం, దుస్సపాటలొద్ది జలపాతం, గుండం జలపాతం, ఏనుగుసరి జలపాతం, మైతాపురం జలపాతం, ముచ్చుందర జలపాతం అన్నమాట. ఇందులోని బామనసెరి, మోసలొద్ది, దుస్సపాటలొద్ది, గుండం, ఏనుగుసరి, బోగత జలపాతాలు వాజేడు మండలం ఉన్నాయన్నమాట. అంటే వాజేడు మండలంలోని బావనసరి, మాసలొద్ది, దుస్సపాటలొద్ది, గుండం, ఏనుగుసరిది, బోగత, ఇలా 6 జలపాతాలు అన్నమాట. అలాగే మమితాపురంలో ముచ్చుంద జలపాతము వెంకటాపురం మండలంలో ఉన్నాయన్నమాట. అంటే ఈ వాజేడు మండలం ఉంటే మమితాపురం, ముచ్చుంద జలపాతాలు వెంకటాపురం మండలంలో ఉన్నాయన్నమాట. అంటే బోగత జలపాతం ఇలాంటివన్నీ వాజేడు మండలంలో 6 జలపాతాలు ఉంటే వెంకటాపురం మండలంలో 2 జలపాతాలు ఉన్నాయన్నమాట. వాజేడు మండలంలోని జలపాతంలోని మాషేనులొద్దు పర్యాటకులను బ్లూ వాటర్ ఫాల్గా పిలుస్తుంటారు. ఈ జలపాతం నీళ్ళు రంగులో కనిపించి పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంటాయి. ఈ జలపాతాన్ని చూడాలనుకునే వారు దోలాపూర్ నుంచి 3 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుందన్నమాట. అందులో 1 కిలోమీటర్ మేరకు ట్రెక్కింగ్ చేసుకుంటూ పోవాలి. అటవీశాఖ అధికారులు తప్పనిసరి. మరో జలపాతం ఏనుగుల సారు జలపాతం మరో మునుగూరు నుంచి 5 కిలోమీటర్ల దూరం కొండలు గుట్టలు దాటుకుంటూ పోతే జలపాతం కనిపిస్తుంది. ఇక్కడికి వెళ్ళాలనుకునేవారు అటవీశాఖ అనుమతి తప్పనిసరి తీసుకోవాలి. వాజేడు మండలంలో మరో జలపాతం గుండం జలపాతం. ఇటీవల జలపాతం వెలుగులోకి వచ్చినట్టు పలువురు చెప్తారు. వాజేడు మండలం కృష్ణాపురం నుంచి 7 కిలోమీటర్ల దూరంలో గల బామనసెరి జలపాతం వెళ్ళాలన్నా అధికారుల అనుమతి అవసరం. ములుగు జిల్లాలో వెంకటాపురం మండలంలో ముచ్చుంద జలపాతం ఉందన్నమాట. ఇక్కడ నీళ్లు 700 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడతాయి. ఇక్కడ ప్రకృతి సౌందర్య పర్యాటకులు ఇట్టే కట్టిపడుతుంట. ముచ్చుందార జలపాతం వెళ్ళాలంటే అటవీశాఖ అధికారుల అనుమతి తప్పనిసరి. వెంకటాపురం మండలం మరో అద్భుత జలపాతం మైతాపురం జలపాతం. ఇక్కడ 120 అడుగుల ఎత్తు నుంచి నీళ్లు కిందకు పడతాయి. అయితే 8 జలపాతాలు కేవలం బోగత సందర్భం మాత్రమే ప్రభుత్వ అనుమతులు ఉన్నాయి. మిగతా 7 జలపాతాల వద్ద అన్ని ఏర్పాట్లు చేసి పూర్తిస్థాయి పర్యాటక ప్రాంతాల మధ్య ప్రకృతి ప్రేమికుల అనుమతులు ఇస్తే ఎంత బాగుంటుందని మండలాల్లో అలాగే కేంద్ర ప్రభుత్వం వాజేడు వెంకటాపురం మండలాల సరిహద్దులు గల కర్రిగుట్టలను కూడా పర్యాటక ప్రాంతాలుగా మార్చి ప్రణాళికలు కూడా రచిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను అన్నమాట. అలాగే ట్రెక్కింగ్ కూడా ఈ దోసల జలపాతంలో చేయొచ్చు. దట్టమైన అడవులు కొండల మధ్య హొరెత్తుతూ వచ్చే నీటి నీళ్ళ ద్వారా వారి ప్రపాతం. దట్టమైన అడవులు కొండల మధ్య హోరెత్తుతూ వచ్చే నీటి వాయువులకు నేలకు జాలివారే జలపాతం బోగత జలపాతం. 30 అడుగుల ఎత్తు కొండ నుంచి నీళ్ళు కిందకు దూకి ఈ జలపాతం చూపడంలో ఎంతో ఆకట్టుకుంటుంది. జూలై నుంచి నవంబర్ వరకు ఈ జలపాతం పర్యాటకులు కనువిందు చేస్తుంది. శని ఆదివారాల్లో పండుగ సెలవుల్లో రోజుకు 5,000 మంది నుంచి 10,000 మంది పర్యాటకులు ఇక్కడికి వచ్చి వెళ్ళిపోతుంటారు. ఈ జలపాతం వరంగల్ నుంచి 130 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట. ఈ బోగత జలపాతం సమీపంలోనే దూసలపాటి అంటే కొంగల్ జలపాతం కూడా ఉందన్నమాట. 70 అడుగుల ఎత్తు నుంచి నీరు కిందకు పడే జలపాతాన్ని గోదావరి గిరిజన ప్రాంతం రహస్య రత్నంగా చెప్పవచ్చు. జూలై నెల నుంచి సెప్టెంబర్ వరకు ఇక్కడ పర్యాటకులు వచ్చిపోతుందన్నమాట. జలపాతం చూడాలనుకునే వారు కొండలను ఎక్కాల్సి ఉంటుంది. అందుకే ఈ ప్రాంతంలో వన్యప్రాణుల అవకాశం ఉన్నందున ఇక్కడి వారు ఫారెస్ట్ అధికారులకి అనుమతి తీసుకోవాలని చెప్తుంటారు అన్నమాట. అందుకని ఈ 8 జలపాతాలను డెవలప్ చేస్తే
మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 100 జలపాతాలను అభివృద్ధి చేస్తే పర్యాటకంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తే దాదాపుగా 1,00,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు. ఈ జలపాతాలను అభివృద్ధి చేయడం కూడా ఇలా మనం చూసుకోవాలన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.